బియ్యమంటేనేమో సరస్వతీదేవి అవి 3 గంటల తలవాల బియ్యం దింపుడి గల్ల బియ్యం అట బియ్యం నిధులు మంత్రి చెట్టు లోపల పోసి ఆ దింపుడి గల్ల ఎప్పుడు చేస్తున్నారు దింపుడి గల్ల వేసి భార్య భర్తలు ఇద్దరు తీసుకుపోయి కాద్యము లోపల వండ పెడుతున్నారు అదే కన్న కొడుకు రక్తశీల మా రాజు యొక్క రక్తపు గుడ్డు చేత ఆ పెద్ద బిడ్డ అరుణావతి అగ్గి కొర్రాయి చేతుల వడ్డి రాజ్యానికి వాళ్ళు అగ్గి పెడుతురు ఆ బిడ్డ అరుణవాది తమ్ముని చెల్లెలు అనుకోని అయ్యో గంగా బయటికి వస్తున్నది ఒరే తమ్ముడా మన తల్లి బాగి తీరుతున్నది నా చెల్లె రావే అని చెల్లెలు అనుకోని గంగల బయటికి వచ్చిందే తడి విడి తానం ఎత్తున్నది ముక్కు పట్టుకొని 3 మురుగులు మురుగుతున్నది లోగిల్ల బేటికి ఎరవచ్చి ఆ తల్లికి తండ్రికి వనగా 3 వస్తున్నాడు పచ్చికి పెడుతున్నది 11 వస్తున్నాడు పెద్ద గరమ ఎత్తున్నది నెల మాసికం పెడుతున్నది ఆడాది నాడు ఆడాది మాసికం పెడుతున్నది అని అటువంటి తల్లిదండ్రికి వనగా 11 వస్తున్నాడు పెద్ద గరమ ఎత్తున్నది అట్లా కొద్ది రోజులు గడవంగానే మరి కొడుకు వల్ల బాలు తీసి ఇంతేసి మంది లోపల అందరు కనబడుతున్నారు గాని నన్న నా తల్లి ఏ రాజ్యం వెళ్ళిపాయే ఏ దేశం వెళ్ళిపాయ నాని కొడుకు గల్ల బాలు 116 రూపాయలు దాన ధర్మాలు వేసుకున్నాడు నువ్వు ఎక్కడ పోతివే అమ్మా నా తల్లి దుర్గవ్వ ఎలా ఈరోజు ఈ శివుని గుడి కాడ అందరు కనబడుతున్నారు కానీ అమ్మో నీ ముఖమో కనబడతలేదమ్మా నన్ను కానీ అవ్వా కానీ భూమి మీద వేసి నా కష్టం ఇవిడస్తున్నావా అమ్మా నా బాధలు ఇవిడస్తున్నావా అమ్మా అయ్యో గంగా ఓ శివలింగా కట్టిన ఇల్లు
ఓతమన్నా యో వడగట్టి పాడగట్టి యో పాడల్లో వండబెట్టి యో నలుగురు ఎత్తుకోగా యో 10 మంది మొత్తుకోగా యో దింపుడు కల్లారగా యో నడికింద దించినారా శివుల్లో మొదలుపెట్టి ఓ తల్లాన్ని పిలిచినారా గవ్వాన్ని పిలిచినారా పిలిచేడు పిలుపులైనా యో నాకన్నా అందపాయే కొడక నీ బాధ నేను చూడరాను కొడక ఎనడన్న నీకు నీ కళ్యాణి కచ్చిన్నాడు నా కొడక బాలు ఓ గొల్ల కథలు నడిచిన్నాడు నీ పేరు చెప్పి నా పేరు పోడితే గవే నాకు బాకి కొడక ఏడాది కొక్కనాడత్తి రామాసనాడు నువ్వు సరన్నా చూడు బియ్యం దానం ఎత్తే గవే నాకు బాకి రా కొడక బాలు బాలుకు 116 రూపాయలకు 116 కోట్లు కలిగిన ముట్టింది ముఖ్యంగా నిలబడింది బంగారంగా తగలవయ్యి మరి నాగమని తీసింది దేవుని పేరు విందేనా మరి ఎముడాల రాజరాజేశ్వర స్వామి పేరు మీద బూరుగులు శివయ్య పేరు మీద తింటే పేరుండదు తాగితే పేరుండదా అని 100 రూపాయల దానం వేసింది ఓ రామ రామ 100 రూపాయల దానం చేస్తే 100 కోట్ల అధికారం కలిగిన ముట్టింది ముత్యం గాని పట్టింది బంగారం ఏటికెట్టు కోరి 40 బర్లు ఓడి ఎప్పటికి వాళ్ళు ఇళ్ళ భాగ్యం కోరని అగో బూరుగులు శివయ్య స్వామి ఎప్పటికి వాళ్లకు కొంగుల బంగారం అయి నిల్వని అగో శివయ్య అంటే ఎట్లుండాలి ఓ శివ శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర ఎప్పుడు కాటిన దానం వేసుకున్నదో తమ్ముల్ని తోలుకొని చెల్లెను తోలుకొని లోగిళ్ళ వేడికి వచ్చింది.
లోగిళ్ళ వేడికి ఏరవచ్చి ఆ కన్న తల్లి చూసిన అమ్ముడు వస్తున్నాడు పచ్చిక వెళుతున్నాడు పెద్దకొడుకులు వస్తున్నాడు పెద్ద కర్మ చేస్తున్నది నెలనాడు నెల వార్షికం పెడుతున్నది నెల రోజులు వెళ్ళింది 2 నెలలు దాటంగానే 3 నెలల పొద్దు ఎప్పుడైతున్నదో 3 నెలల పొద్దు కాగానే అల్లుడు విశ్వాలగిరి నగరమేల రాజు అల్లుడు క్షత్రియ మహారాజు తల్లిదండ్రి ప్రాణం పోగా మేము కొడుకులు లేరు మాకు 2 బిడ్డలు ఉన్నారా అని అల్లుడి చేతుల బిడ్డ చేతుల రక్తపు గుడ్డులు రక్తశిల మహారాజును పెట్టి తల్లిదండ్రి ప్రాణం వెళ్ళిపోయింది ఆ తల్లిదండ్రి ప్రాణం వెళ్ళిపోయినప్పుడు ఆ పిల్లగాన్ని అక్క బావ సారన్న భర్త చెప్పురామా చెప్పురి ఆ అల్లుడు బిడ్డ కలిసి సాదాలి చిన్న బిడ్డను కొడుకుని వాళ్ళిద్దరు సాదాలి రాజ్యం దేశం మొత్తం వాళ్ళ చేతులు పెట్టింది ఆయన అల్లుడు అత్తగారింటికి వస్తే అన్న అల్లుడు అత్తగారింటికి వస్తే ఎన్ని రోజులు ఉంటాడే చెప్పు ఉంటే 1 రోజులు ఉంటాడు 1 రోజుల కన్నా అత్తగారింటికి అల్లుడు ఉంటాడు అవ్వ ఉండడు మంచి నూరి 1 రోజులు ఉంటాడు 1 రోజులు దాటినాక వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోరా భార్యను తోలుకొని అవ్వ నేను వచ్చి నా దొంగతనం ఇనూరి నేను వచ్చి 3 నెలల పొద్దు అవుతుంది నాకు దాన్ని ఇచ్చి లగ్గం చేసిరి గాని రూపాయి వరకట్నం పోయలే మా అత్తమా పుట్టు నా కొడుకులు కావాలి కొడుకు కావాలి బిడ్డతో కొడుకులు అన్నారు వాళ్ళు వీక్తే వీక్కే పోడు వాళ్ళు పోతే పోని మళ్ళీ ఈ కోరింది ఏంది తంట వీడికే నాకు రూపాయి దిక్కు లేదు వరకట్నం లేదు మళ్ళా ఓ పొలగాని మాకు అంట కట్టిపోయింది మా మరదలట వాళ్ళని చదువుకోవాలి అయినా 3 నెలల పొద్దు అవుతుంది ఎన్ని రోజులు ఉంటే నా రాజ్యం ఉంటుంది అక్కడ నేను రాజ్యానికి రాజునే నాకు రాజ్యం లేదా దేశం లేదా ఎండి బంగారం ఏవదాస్తులు లేవా ఎన్ని రోజులు ఉండాలి అత్తారింటి కాడ నా భార్యను తోలుకొని నా రాజ్యం వెళ్ళిపోతాను అని రాజు చూసిన క్షత్రియ మహారాజు నా బమరాయను దీన భార్య ఎన్ని రోజులు 3 నెలల పొద్దు అవుతుంది ఉపాసం ఉండబట్టి ఓ ఫుడ్ బందే బెడ్ బంద్ అన్ని బంద్ ఎన్ని రోజులు ఒప్పుకబట్టాను 3 నెలలు చెప్పరే అన్నలకి అక్కడ నిలబడ్డేవాళ్ళు అన్నా నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకుంటే పానం పోతే చెప్పుకోకుండా మానం పోయేపడుతుంది వాళ్ళకి ఏర్పడి అందుకనే మా క్లాస్మేట్స్ అన్నా దా అరుణావతి నడు ఏమైంది మన ఇంటికి మనం పోదంతా ఏమైంది మన ఇంటికి మనం పోదంతా ఎందుకు అత్తవా రావా ఏందయ్యా ఇంత కోపానికి వస్తుంది ఎందుకు ఎన్ని రోజులు ఉంటాయని అవ్వగారి ఇంట్లో ఎప్పుడైనా కోపానికి రాకపోతే ఈ పట్టవాటిలో ఏంది కుక్క ఇట్లా కలిసింది ఏంది కుక్క కలిసిందాడ కుక్క కలిసిందానికి ఏమన్నా ఎక్కువ అయిపోయినాడు కుక్క అడ్డం వచ్చింది కుక్క అడ్డం వచ్చి రంగరంగ వెళ్ళరికల ఇట్లా అడ్డం అయింది దెబ్బలన్నీ ఏంది ఏం చేద్దాం కుక్కలతోనే కోసొచ్చింది ఏంది ఆగమాగం ఎండ పూట అత్త కుక్క అడ్డం వచ్చి కింద పడ్డావు ఏంది అదే శివయ్య బాగుండేపటికి ఇదే కష్టం లేకుండా పోదు ఏంది అంత కుక్క కలిసినట్టు నూకలు బాగుండేపటికి వచ్చిన ఏ అంత పిస పిస ఏంది నిన్న
నిన్న ఉన్న అవునే మన రాజ్యం దేశం విడిచిపెట్టి వచ్చి మీ తల్లిదండ్రి ప్రాణం మంచిగా లేదా అని చూడడానికి వచ్చినాం. అతడితోనే తల్లిదండ్రి ప్రాణం పోయింది. మీ తమ్ముని మన చేతిలో పెట్టింది, చెల్లెని మన చేతిలో పెట్టింది. సరే అత్తమామ ప్రాణం పోయిందా అని అల్లుడు అన్నందుకు దానం చేసిన, మూడొద్దునాడు పచ్చికెట్టిన, 11 పెద్ద కర్మ చేసిన, నెలనాడు నెల మాసికం పెట్టిన. సరే 3 నెలల పొద్దయింది, ఇంకా 2 నెలలు ఎక్స్ట్రా నీకు టైం ఇచ్చిన. ఎన్ని ఒక్కలో పిలిపించి 11 కథ సుత చెప్పించింది. ఒకరిశేఖర బృందంతో ఒక్కరిశేఖర బృందం పిలిపించే కథ చెప్పించారు. ఇవన్నీ ఏమి ఇచ్చినాక కార్యక్రమాలన్నీ అయిపోయినాక నా ఇంటికి నేను ఓవన్నా ఇదే రాజ్యంలో ఉండను చెప్పరవా అందరు చూస్తారు. ఏంటిది పిల్లగాన్ని చేతిలో పెట్టుకోగా తెలియదే అంటావా? నీ పేరేం పేరు? సత్యవా? పిల్లగాన్ని చేతిలో పెట్టుకోగా తెలియలేదని ఇప్పుడు వలుకుతున్నావు. మరి సచిన రండకు ఆ ముండ కొడుకు, మరి నా కొడుకు ముసల్తానానికి దసరాకి ఎందుకు, ఈ కొడుకుని ఎందుకు కనాలి, పానం ఎందుకు తీసుకురాలి తెలియదు. ఆ కని భూమి మీద వారేసిపోతే ఎవని గండము ఎవని పిండము. అంటే నేను ఇంటికి పెద్దలు ఉన్నాను, నా చేతిలో పెట్టిండ్రు. సరే దానికి నేను ఒప్పుకుంటా. సరే మేము కనమా, మేము పెడతామా? ఇప్పుడే అలా పట్టుకొని ఉండబట్టే అది కనుడు ఎప్పుడు పెంచేటప్పుడు కాలిపోయింది. ఏంటి నేను కన్నా నేను పెంచడా అంటాను. లగ్గమై ఎన్ని రోజులు మనకు, ఎన్ని రోజులు ఏమనద్దు నా తల్లిదండ్రులు ఏదైనా సప్పుడేకుంటున్నా, కొట్టుకొని సత్తున్నా. లగ్గం 5 రోజులు పుట్టన్నదే రాజా బాడుకో. ఆ శివయ్య బురుగులు శివయ్య సంతానం నువ్వు మంచి అయినాక నాకు ఇది వరకు 2-3 పుట్టపోదు రావు చెప్పు రావి. ఏం పేరు? కనీసం ఓ పిల్ల ఓ పీసు కొద్దిగా 3 నెలల కొద్దిగా అయినాక ఏం చేయాలి? అన్ని దేవుళ్ళకి ఎట్టినా ఇంటే దేవునితో పోలితే ఇంకేం? అయ్యో ఈ దేవుడే మంచోడు కదా, ఏ దేవుని పోలితే అసలు దేవుడి అసలు దేవుని దగ్గరనే అరుణ ఏంది నడు పోలం ఏంది నా రాజ్యం నాకెరికే నువ్వు ఎందుకోవడం అంటున్నావు, నాకెరికే నువ్వు ఎందుకోవడం అంటున్నావు, నాకెరికే కంటే నాకు అర్థమైంది. ఏంటిదే నమ్మకు మొబైల్ కావాలి అసలు. మా రైతు మిత్ర సంఘం అమ్మ లేచినకు లావట్టి ఎత్తితే నీ డబ్బరట్టు వదిలేపో. అవసరం ఉన్నంత సేపే 5 నిమిషాలు అయితే అవతల పడతారు పాడుకారు. నాకెరికే నువ్వు ఎందుకో అంటున్నావు, నాకెరికే నువ్వు ఎందుకో అంటున్నావు, నాకెరికే. మన ఇంటికి మనం పుణ్యం ఉంటుంది రాయే. నా బాధ ఎవరి రాయే రవి నీ తమ్ముడు చూసినావా అంత పిల్లలు రాయే అక్కడ అయ్యే నాకు ప్లీజ్ రాయే. పాడతావు పాడతావు ఉన్నది అలా కాలువట్ నీ పేరు అన్న పేరు భోజనం గట్టబడుతున్నా కాలువట్ అంటారు పెన్న కాలు
పోసయ్యా నీకు సిగ్గులేమానం లేదు కాలు పట్టు అంటుండు కాలు పట్టుడట ఎంతమంది కాలు పట్టు ఏంది నడు నేను రాను రా నేను రాను రా అంటున్నా ఏదన్నా ఒప్పిక మాకు చేయాలి నా పానం మెత్త పట్టదు ఏయ్! పోదాందా? ఈ బాడి తగిన తట్టలేదు నాటివే. బుద్ధ పానం అవుతలేదా షుగర్ ఇట్లా వచ్చింది ఏంది నీకు నాకు ఇంకేమీ రాలేదు బిడ్డ తాగిపో. నిన్న ఉన్న 3 నెలల సుందు కుయ్యి వల్లే కుట్టుకోవల్లే బాగా ఆగుతలేడు 5 నిమిషాలు కూడా ఆగుతలేడు పండు వరకు కూడా ఎక్కువ ఫైటింగ్ తక్కువ కోళ్ళగా అవుతుండు కోళ్ళగా అవుతుండు ఇప్పటికి 60 ఏళ్ళు ఉన్నాయి కొద్దిగా అని మరి ఉంటే ఏంది ఎట్లా మనకు ముట్టరు మా తమ్మున్నే కొడుకు అనుకుందాము మీ తమ్ముడా మా తమ్మున్నే కొడుకు అనుకుందాం మా చెల్లెనే బిడ్డ అనుకుందాం ఎట్లా నీకు ముట్టరు నా గాడు తీసిందే గాడు తీసిందంటే మొన్న రవి ఎందుకు తీయాలి ఎందుకనే మొగోడిని అనద్దు మొగోళ్ళు నిల్వ తీయద్దు మొగోళ్ళు నిల్వ తీయద్దని తప్పుడే కొత్తగా చస్తున్నా ఏం చెప్పినావా మా అవ్వగారింటికి రాకముందు నన్ను అంటాడు ఏందే నువ్వే కొట్టాలే నీకే పిల్లగాండి కాదే ముసలివాడు నీ ముచ్చట 3 ఇయర్ నిండా అక్కడ ఇస్తున్నావు ఇక ఇక మా అవ్వగారింటికి రాకముందు నీకు ముట్టరే అంటే ఎవరి పాపలం అని కామారెడ్డికి కామారెడ్డికి పోయి ఇంకా మాసరెడ్డికి పోయినావు మాసరెడ్డికి పోయి హాస్పిటల్లో చూపించుకుంటే డాక్టర్ అమ్మ ఏమన్నది నన్ను లోపలికి తీసుకుపోయి అన్ని చెక్ చేసి పిల్లల్ని అన్ని మంచిగానే ఉన్నాయి నీ మొగానికి నరాల వీక్నెస్ అన్నది నరాల వీక్నెస్ అన్నది నీకు నరాల వీక్నెస్ ఉంది నీకు ఇక ఉంటారు లేదు నాకు మంచిగా ఉండే నరాలు అయ్యో మళ్ళా మంచిగానే ఉండే అంటారు చింత వచ్చినా పులుపు తెత్తలేదు ఏమండి ఈ ఆగడన్న ఆగడే గునిపోయి మొగడు అన్నట్టు ఏం చేయాలి ఎట్లా వేయాలి చేసుకున్న మనానికి తెలుగుని చేపు రవి నీకు ఏమంటది నా మొగానికి కాలు దగ్గర నీ సాఫ్ట్వేర్ కూర్చున్నావు ఏమండి అవు కుమారు నీ అన్నగానికి నువ్వన్న చెప్పు నీ అన్నగానికి నువ్వన్న చెప్పు ఏమండి ఈ ఎత్త నా మొగడు ఆగడు పోదామన్న మొగోడు ఆగడు ఏమండి పోదాం కానీ మా తమ్ముడిని మా చెల్లెని తీసుకొని మన రాజ్యం పోదాం ఏమండి కొట్టినవా ముద్దించుకుంటాను ఇంకా నేను కొట్టినవా ఏమండి కొట్టినవా
కొద్దిగా నువ్వు కొడితే చీమ పుట్టినట్టు అన్న కావద్దురా ఏమనిపించిందే నువ్వు కొడితే కొద్దిగా చీమ పుట్టినట్టు అన్న కాలే కొద్దిగా నాకు నేను ఎత్తేసుకుంటే పానం నువ్వు కొడితే కొద్దిగా చీమ పుట్టినట్టు అన్న కావద్దురా బూరుగుల్లో కొడతారు మొగోళ్ళు మొగోళ్ళు భార్యలను కొట్టబుద్ధి అయితే పెండ్లాలను కొర గుంజుకపోయి నడింట్లో ఎత్తేసి ఆ కిటికీ పెట్టి ఈ కిటికీ పెట్టి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి గుద్దుడు గుద్దుతే గిబిల్ల సప్పు రావాలి ఈయన సట్టపాయ మొగోడు కొడుతుండు దసరా పండుగ నాడు బతుకమ్మ పండుగ నాడు ఆడోళ్ళు బతుకమ్మ ఆడుతున్నట్టు తుపుక్కు ఇయ తుపుక్కు అమ్మా కోసి కారం పెడతా అనుకునేవాని తుపుక్కు నువ్వు కొడితే నాకు ఆదికొచ్చిన ఒక్క ముచ్చట ఆడోళ్ళు దసరా పండుగ నాడు బతుకమ్మ ఆడుకున్నట్టు అంటే వెనకటి కాలంలో ఒకటి 10 ఏళ్ల కింద 8 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద గిట్లాంటి పెద్దవాళ్ళు నాగమ్మ అక్కంటోళ్ళు బతుకమ్మ ఆడితే రామరామ అని పాట పాడుకుంటా బతుకమ్మ ఆడితే ఎంతనన్నా సంబరం అనిపించేది దాట వాళ్ళు పాట పాడుకుంటా బతుకమ్మ ఆడితే మొగోళ్ళు అందరూ మంచిగా నిలబడి చూసేది దాట వెనకట 6-7 ఏళ్ల కింద 8 ఏళ్ల కింద ఇక నా ఇప్పటి నా సౌతులకి ఏవి సిరివచ్చనే చప్పట్లు కొడితే చేతులు నొత్తాయా అని ఆ వాడ కట్టుకొక్క బాక్స్ పెట్టుకొని ఈ వాడ కట్టుకొక్క బాక్స్ పెట్టుకొని ఎవల బాక్స్ వాళ్ళు పెట్టుకొని ఓ నిర్మల లలిత కాడవే ఓ నిర్మల లలిత కాడవే ఓ ఆడుతూ ఇప్పటోళ్ళు ఇక ఇట్లా ఆడంగా ముసలి నా సంవత్సరం అందరు చూస్తారు ముసలి నా సంవత్సరానికి ఏమనిపిస్తారో వాళ్ళు కోడలాడంగా చూసి ఓ భార్య ఇదే అని కోలలు గుంజుకొని ముసలి ఐశాయిషోళ్ళు అందరు ముందటికి పోతే ముసలి నా సంవత్సరం అందరు వెనుకకు వస్తుంది ఐశాయిషోళ్ళు అందరు వెనుకపోతే ముసలి నా సంవత్సరం అందరు ముందటికోడు ఎందుకంటే వాళ్ళకి ఆడరాక అని ఇప్పటి గిట్లా ఆడుతుర్రు ఏంది కొట్టినవా మా తమ్ముణ్ణి మా చెల్లెని తీసుకొని పోదామయ్యా పోదాం లగ్గం వేసుకున్న నాడు నా చెల్లెలు తమ్ముని తోలుకొని అతను నాకు మాట ఇచ్చినవా లేదా చెయ్యలే మంచి మాట కొద్ది అట్టినవని ఒక్కదానివి రా ఇద్దరేమో విడాకుల్ని రెండిట్లా అయ్యాను ఒకటి వరకు ఎన్ని రోజులను ఉపాసం పడతారే ఎన్ని రోజులు ఉపాసాలు పట్టుపడతారే ఎవరు చెప్పుకోలే బాయిల వాళ్ళు ఏ బ్రాండ్ షాప్ దర్శనం అంటుండు అవుట్ రైట్ అట అవు దర్శనం నా తమ్ముడు వంది నా చెల్లె వంది నేను పోనని నేను అంట మరి నా మొగనికి ఇంకో పెళ్ళాన్ని తీసుకొచ్చి లగ్గం చేస్తావా నన్ను ఇడిచిపెట్టి వాళ్ళ రాజ్యం పోతాడు అయ్యో మా వాళ్ళు తీసుకొచ్చి చేస్తారు నాకు లగ్గం అవును ఎవరన్నా లగ్గం చేస్తారు ఇంకో పెళ్ళాన్ని తీసుకొచ్చి నాకు పిల్ల దొరకదా దర్శనం చేస్తావా నువ్వు లగ్గం చేస్తావా అంటున్నావు దర్శనం నువ్వు గిట్ట నా మొగానికి ఇంకో పెళ్ళాన్ని తీసుకొచ్చి లగ్గం చేస్తే వచ్చిన లంజాయి కొరిగిస్తా తెచ్చిన దర్శనం కొరిగిస్తే నేను